Audio Jungle. వస్తున్నటువంటి ఉద్దేశంతోనే కోర్టుకి వాటిని సమర్పిస్తామని చెప్పి వారు ప్రభుత్వం తరఫున వారు మాట చెప్పినొచ్చు. ఈరోజు ప్రభుత్వం దగ్గర అవి లేక, ప్రభుత్వం వాటిని ఇచ్చుకోలేక, అవన్నీ వాస్తవాలు కావు, అవన్నీ అబద్ధాలు. స్వామి గౌడ్కు గాయమైన మాట అబద్ధం. ఎందుకంటే స్వామి గౌడ్ గారు గవర్నర్ ప్రసంగం తర్వాత గవర్నర్ గారి వెంబడి నడుచుకుంటూ బయట దాకా పోయి కారులో సాగనంపినటువంటి వ్యక్తి అప్పటికప్పుడు కథలల్లి మామాలలో కథ సృష్టించి అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు, మామగారు ఇద్దరు, మామగారు అల్లుడు అప్పటికప్పుడు కథలల్లి కాంగ్రెస్ సభ్యులని ఏ విధంగానైనా వారిని శాసనసభ నుంచి గెంటి వేశారనేటువంటి ఒక పన్నాగం పన్ని దాంట్లో ఇద్దరి మీద. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.